ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనం నుండి ధ్యానిద్దాం. ఈ ఆదికాండము 5వ అధ్యాయంలో కేవలం పేర్లు సంఖ్యల జాబితా మాత్రమే కాదు, మానవుడు ఈ భూమిపై జీవించిన విధానానికి ఒక సాక్ష్యం. ఆదాము నుండి నోవాహు వరకు ఉన్న 10 తరాల వంశావళిని మనం ఇక్కడ చూస్తాం. ఈ వచనాల్లో మరణం యొక్క నీడ కనిపిస్తున్నప్పటికీ దేవుని కృప మరియు నిరీక్షణ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా హానోకు దేవునితో నడిచిన వైనం, మెతుషెల సుదీర్ఘకాలం జీవించడం వంటి దేవుని ప్రణాళికలోని విభిన్న కోణాలను మనకు చూపిస్తాయి. నేటి ఆధునిక కాలంలో మానవుడు ఎంతో వేగంగా పరిగెడుతూ తన మూలాలను మర్చిపోతున్న తరుణంలో ఈ వంశావళి మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితం దేవుని దృష్టిలో లెక్కించబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పవిత్ర సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాము. మానవుడు నీ స్వరూపంలో సృష్టించబడడాన్ని, నీవు ప్రతి తరానికి తోడుగా ఉన్నావని నీ వాక్యం ద్వారా మాకు నేర్పుతున్నందుకు వందనాలు. ఈరోజు మేము ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనం నుండి ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ప్రాచీన కాలంలో భక్తులు నీతో ఎలా నడిచారో, వారి జీవితాల ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠాలేమిటో మాకు వివరించండి. మా హృదయాలను తెరిచి నీ స్వరమును వినే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా ధ్యానమంతా మీకు మహిమకరంగా ఉండేలా దీవించండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనము. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని వ్రాయబడి ఉన్నది. అంటే ఆదాము దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. కానీ ఆదాము పాపం చేసిన తర్వాత ఆ పవిత్ర రూపం పాడైపోయింది. అందుకే షేతు దేవుని పోలికలో కాదు, ఆదాము యొక్క పాపపు పోలికలో జన్మించాడు. ఆదాము 930 ఏండ్లు బ్రతికి తర్వాత మృతి పొందెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ